ఐపీఎల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం నిన్న జరిగిన ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఆర్ఆర్ మ్యాచ్. ఉప్పల్లో కొడితే తుప్పల్లో పడ్డాయి బాల్లన్నీ. బీభత్సమైన బ్యాటింగ్ చేశారు ఎస్ఆర్హెచ్. అసలు దీనికి మెయిన్ కారణం రియాన్ పరాగ్ టాస్ గెలిచి ఫీల్డింగ్ తీసుకున్నాడు. మనం ప్రివ్యూలో కూడా మాట్లాడుకున్నాం, టాస్ గెలిస్తే ఖచ్చితంగా బ్యాటింగ్ తీసుకోవాలని. ఎందుకంటే ఇది హైదరాబాద్ ఉప్పల్ పిచ్. టాస్ గెలిచి ఫీల్డింగ్ తీసుకోవడం అనేది వర్స్ట్ డెసిషను. ఎందుకంటే అసలే ఎస్ఆర్హెచ్ మాస్ బ్యాటింగ్. ఒకవేళ వాళ్ళు ఫస్ట్ బ్యాటింగ్ చేసి మనల్ని ప్రెషర్లో పెట్టకుండా వాళ్ళు టాస్ గెలిచి చేసింగ్ తీసుకున్నారు. అదైతే పెద్ద మిస్టేక్. అక్కడే మన ఎస్ఆర్హెచ్ అయితే ఆల్మోస్ట్ మ్యాచ్ గెలిచారని అనిపించింది నాకు. బట్ మన వాళ్ళు ఏమాత్రం బ్యాటింగ్ చేస్తారని చూస్తే ఒక్కరు కూడా 200 స్ట్రైక్ రేట్ తగ్గకుండా ఆడారు. బీభత్సం. ఇక ఇషాన్ కిషన్ గురించి చెప్పాల్సి వస్తే ఫస్ట్ మ్యాచే సెంచరీ ఎస్ఆర్హెచ్ తరఫున. బీభత్సమైన ఇన్నింగ్స్ ఆడాడు. వన్ మ్యాన్ షో చూపించాడు. వన్ మ్యాన్ షోకి తగ్గట్టు మిగతా ఎన్నో క్యామెరాస్ ఉన్నాయి. ట్రావిస్ హెడ్ హాఫ్ సెంచరీ, ఇనిషియల్గా అభిషేక్ 24 రన్స్, నితీష్ కుమార్ రెడ్డి 15 బాల్ 30, క్లాసిన్ మాస్ అందరూ వచ్చినట్టు ఫినిష్ చేశారు. బట్ అనికేత్ వర్మ అలాగే అభినవ్ మనోహర్ అయితే పెద్దగా ఛాన్స్ రాలేదు. వాళ్ళు అనికేత్ వర్మ ఒక 6 కొట్టి అవుట్ అయిపోయాడు. అలాగే అభినవ్ మనోహర్ ఫస్ట్ బాల్ అవుట్ అయ్యాడు. బట్ ఓవరాల్గా మన వాళ్ళు 286 చేశారు. ఇది టోర్నమెంట్లోనే ఐపీఎల్లోనే సెకండ్ హైయెస్ట్ స్కోర్. ఫస్ట్ది మందే, సెకండ్ది మంది. ఇప్పటివరకు ఎస్ఆర్హెచ్ 4 సార్లు 250+ స్కోర్లు చేసింది. మిగతా అన్ని టీములు కలిసి 5 సార్లు మాత్రమే చేశాయి. ఎస్ఆర్హెచ్ 2024 ముందు, ఎస్ఆర్హెచ్ అంటే 2024 తర్వాత అని మనం మాట్లాడుకోవాలి. పక్కాకు బీభత్సం సృష్టించి అయితే చేశారు. తర్వాత 287 రన్స్ టార్గెట్ అయితే దిగింది. చూద్దాం వీళ్ళు ఎంతవరకు స్కోర్ చేస్తారు. మన ఎస్ఆర్హెచ్ అయితే పెద్ద మార్జిన్తో గెలిస్తే మటుకు పక్కాగా రన్ రేట్ వస్తుంది అనుకున్నాం. కానీ ఆర్ఆర్ బ్యాట్స్మెన్ హ్యావ్ అనదర్ ప్లాన్స్. సంజు శాంసన్ మంచిగా స్టార్ట్ చేశాడు. కానీ సిమర్జీత్ సింగ్ అసలు ఎక్స్పెక్టెడ్ కాదు ఇది ప్లేయింగ్ 11 ఉంటాడని. రాహుల్ చహర్ ఉంటాడు అనుకున్నాం. కానీ స్పిన్కి అనుకూలించింది కాబట్టి సిమర్జీత్ సింగ్ ప్లేయింగ్ 11లోకి వచ్చి ఫస్ట్ 2 వికెట్లు తీశాడు. జైస్వాల్ని, పరాగ్ని. అక్కడే ఆర్ఆర్ ఆల్మోస్ట్ స్ట్రగుల్ అయిపోయింది. లేకుండా మటుకు కొంచెం టైట్ కాంపిటీషన్ అయ్యేది. ఈవెన్ వాళ్ళు 2 వికెట్లు పట్టి కూడా వాళ్ళు 240 దాకా వచ్చారంటే మనం అర్థం చేసుకోవాలి. జురెల్ అయితే వర్త్ వాచింగ్ బ్యాటింగ్. సూపర్గా ఆడాడు. తనకి 14 క్రోర్స్ పెట్టి ఆర్ఆర్ రిటైన్ చేసుకున్నానికి న్యాయం చేశాడు. చాలా బాగా ఆడాడు. తనైతే రూమ్ తీసుకొని స్పిన్నర్స్ని కవర్స్ మీద కొట్టిన షాట్లు అయితే చాలా అద్భుతం. అలాగే సంజు శాంసన్ కూడా చాలా బాగా ఆడాడు. తర్వాత లాస్ట్లో శుభం దుబే, హెట్మైర్ కూడా రాణించడం అయితే వాళ్ళు 240 దాకా వెళ్ళారు. బట్ మనం ఆలోచించాల్సిందంటే ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ ఎంత బాగుందో బౌలింగ్ కూడా కొంచెం స్ట్రగుల్ అవుతున్నారు. ప్యాట్ కమిన్స్ ఇంజురీ నుంచి వచ్చి నిన్న అంత గొప్పగా వేయలేదు. అదే 220, 230 అవుతుంటే అయిపోయిండేదేమో. సో ఎస్ఆర్హెచ్కి ఈసారి అయితే కష్టాలు తప్పవు. బట్ అది బ్యాట్ ఎంత బాగా చేస్తానో బౌల్తో కదా కొంచెం రాణించాల్సి ఉంది. కమిన్స్ కూడా కొంచెం ఫామ్లోకి వస్తే మనకు అన్నీ సెట్ అయిపోతాయి. చూద్దాం. ఇక ఆర్ఆర్ అయితే ఈసారి అయితే బౌలింగ్లో చాలా వీక్ ఉంది. మనం అదే మాట్లాడుకున్నాం. ఆర్చర్ అయితే ఐపీఎల్ హిస్టరీలోనే ఎక్కువ రన్స్ కన్సిడర్ చేసిన బౌలర్ లిస్టులోకి వెళ్ళిపోయాడు. 76 రన్స్. అసలు ఆర్చర్ని అయితే ఇనిషియల్గా ఫస్ట్ న్యూ బాల్తో ఎందుకు యూస్ చేసుకోలేదో కూడా పరాగ్ అర్థం కాలేదు. అలాగే ఫరూకీ, తీక్షణ ఎవరిని కూడా మన వాళ్ళు కనికరం చూపించలేదు. ప్రతి బౌలర్ని కొట్టారు. ఒక్క నితీష్ రాణా ఒక ఓవర్ వేసి 9 రన్స్ మాత్రమే వేశాడు. తన ఎకానమీ ఒక్కటే 10కి బిలో ఉంది. మిగతా వాళ్ళందరినీ 10కి తక్కువ ఎకానమీతో లేకుండానే మన వాళ్ళు అయితే బీభత్సం సృష్టించారు ఎస్ఆర్హెచ్. ఇక ఎస్ఆర్హెచ్ అయితే ఇనిషియల్గా ఎక్కువ మ్యాచెస్ ఉప్పల్ స్టేడియంలో ఆడబోతుంది. సో కాబట్టి ఎస్ఆర్హెచ్కి అయితే ఇనిషియల్గా మ్యాచెస్ కానీ గెలిస్తే మంచి ఛాన్స్ ఉంటుంది. చూద్దాం. మన వాళ్ళు బ్యాట్తో అయితే నమ్మకం అయితే కలిగిపించేశారు. బట్ బాల్తో ఎలా రాణిస్తారనేది మనం మిగతా మ్యాచ్లో చూడాలి. ఆర్ఆర్ కూడా వాళ్ళు చేంజెస్ చేసుకొని వాళ్ళ బౌలింగ్ ఇంప్రూవ్ చేసుకుంటారా లేదా అనేది అయితే చూడాలి. బట్ ఓవరాల్గా వాళ్ళ బ్యాటింగ్ అయితే అగ్రెసివ్గానే ఉంది. బట్ బౌలింగ్ చూద్దాం. సో ఇది ఈ మ్యాచ్కి మన రివ్యూ, ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఆర్ఆర్. సో ఇలాంటి వీడియోస్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఉంటాను. బై. థ్యాంక్స్.